దేవుడు తన యొక్క వాక్యంతో నీతో ఏం మాట్లాడుతున్నారు? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారు? యెషయా గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారు? అతని నడుమునకు నీతియు, అతని తుండ్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అతని నడుము కట్ట ఏంటంట? నీతి ఉందంట, నీతి కట్టిందంట అతని నడుమునకు. అతని తుంట్లకు తొడలకు సత్యమును నడికట్టుగా ఉండును అని దేవుడు యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఏంటంటే దేవుడు ఒక మనిషి నీతి కలిగి ఉన్నప్పుడు అతనికి సత్యం కలిగి ఉన్నప్పుడు అతను లబ్ధి పొందుతాడు, మహిమను పొందుకుంటాడు, పరలోకమునకు వెళ్ళి రక్షణ పొందుకుంటాడు. అతను నీతిగా జీవించినప్పుడు అతను బహు బలముగా ఉంటాడు. అతని నడుమునకు నీతి, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అంటే అతను బహు నీతి కలిగి ఉంటాడని అర్థం. నీతి దేవుడు తన నడుమును నీతియు, అతని తుండకు సత్యమును నడికట్టుగా కట్టాడంట. అంటే అతను ఎంతో బలంగా నడవబడతాడు అని అర్థం. దేవుడు అతన్ని నడిపించుచున్నాడని అర్థం. ఇప్పుడు అతను పడనేరాడు. ఎప్పుడైతే అతను నీతి కలిగి ఉంటాడో, సత్యమును కలిగి ఉంటాడో అతను తప్పిపోవడం. దేవుడు తన రూపంలో నడిపించుకుంటాడు మనుషులను, అందరిని తనను గురించి బయలుపరచడానికి. ఎప్పుడైతే ఆ నీతి కలిగి ఉంటారో, వాళ్ళు సత్యం కలిగి ఉంటారో, సమాధానం కలిగి ఉంటారో, వాళ్ళు తప్పు చేయరు. ఎవరైతే నీతి సమాధానం కలిగి ఉన్నారో, సత్యం కలిగి ఉన్నారో వారు లబ్ధి పొందుతారు. వారికి ఎదురు సమాధానం కలిగి ఉంటారు. వారికి ఎప్పుడూ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. అంతకైతే చూడండి, మీరు నీతి కలిగి ఉండండి. ఒకరి డబ్బును తీసుకోకండి. ఒకరి డబ్బు దొంగతనం చేయకండి. నువ్వు సత్యం కలిగి ఉండు. అబద్ధములు ఆడకు అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు అబద్ధములు ఆడితే నీకు సమాధానం ఉండదు, ఏది కూడా కలిసి రాదు అని చెప్తున్నాడు. సత్యమును నడికట్టుగా ఉండును అంటే సత్యం అనే మాట తత్వము ఒక బెల్ట్గా నీ నడుముకు కట్టుకో. తప్పు చేయకు, సత్యం కలిగి ఉండు, అబద్ధము మాట్లాడకు. పాయింట్ ఊడిపోకుండా ప్రతి ఒక్కరు బెల్ట్ పెట్టుకుంటారు. ఎందుకు బెల్ట్ పెట్టుకుంటారు? పాయింట్ ఊడిపోతుందేమో అని. మంచిగా ఉంటుందని కాదు, పాయింట్ ఊడిపోకుండా బెల్ట్ గట్టిగా కట్టుకుంటారు. కొందరేమో కంపెనీకి వెళ్ళడానికి అలా కట్టేసుకుంటారు. దేవుడు ఏమంటున్నాడంటే సత్యమును, నీతియు నువ్వు గట్టిగా ఆ యొక్క బెల్ట్ లాగా నువ్వు గట్టిగా కట్టేసుకో. పాయింట్కి బెల్ట్ పెడితే ఎంత గట్టిగా ఉంటుంది? కింద పడతారా? పాయింట్ ఊసిపోతుందా? ఊసిపోదు. బలంగా ఉంటావు, పాయింట్ కింద పడిపోదు. అప్పుడు చక్కగా వెళ్ళిపోతావు. అలాగనే సత్యమును, నీతియు కలిగి నువ్వు ఉన్నప్పుడు నువ్వు తప్పిపోవు, నష్టపోవు, సమాధానం కలిగి ఉంటావు, నీకు సంతోషం కలిగి జీవిస్తూ ఉంటావు. నీతియు సత్యమును కలిగి ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరైతే అలా ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను అనమాట. బెల్ట్ విలువ ఏంటి? సత్యము, నీతియుకు బెల్ట్ నిర్వచనం ఇస్తుంది. ఎవరైతే నీతి కలిగి ఉంటారో వారు బలము కలిగి ఉంటారు.
నీతి అంటే ఏంటంటే ఒకరి డబ్బును దొంగిలించకపోవడం, ఒకరి ఆస్తిపాస్తులైనను, ఒకరిది ఏదైనాను ముట్టుకోకూడదు. చిన్నపిల్లలు యథార్థంగా ఉంటారు, తప్పు చేయరు, ప్రేమ కలిగి ఉంటారు, మోసం చేయరు, వాళ్ళకేం తెలీదు, అసలు అమాయకులు. అటువంటి వారై ఉండాలి మనుషులు. అటువంటి వారు నీతి కలిగి సత్యం కలిగి ఉంటారు. చిన్నపిల్లలు చూడండి, ఎవరైనా దొంగిలిస్తారా? దొంగిలించరు. కొంతమంది ఎవరో, కానీ ఎవ్వరు కూడా దొంగిలించరు. సత్యము కలిగి ఉంటారు, పాపం చేయరు. అలా పాపం చేయకుండా ఆ మాటలు నువ్వు దట్టిగా నీ నడుముకు కట్టుకో అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు నీవు లబ్ధి పొందేదవు. నువ్వు నీతిగా ఉన్నప్పుడు లబ్ధి పొందేదవు, సంతోషించేదవు, సమాధానం కలిగి ఉంటారు. వారికి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఎవరైతే నీతి కలిగి ఉంటారో, సత్యం కలిగి ఉంటారో, వారు ఆరోగ్యం కలిగి ఉంటారు. చూడండి, దేవుడు వాక్యం అలా సెలవిస్తుంది. నీతియు సత్యమును కలిగి ఉన్నవారు సమాధానం కలిగి ఉంటారు. వారు మోసం చేయాలంటేనే భయం పడుతుంది వాళ్ళకు. మోసం చేయలేరు, ఎవరిని కూడా మోసం చేయబుద్ధి కాదు, చెయ్యలేరు కూడా. నువ్వు చేయమన్నా చేయరు. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా వాళ్ళు పాపం చేయరు. వాళ్ళు నీతివంతులు, యథార్థవంతులు, సత్యం కలిగి జీవిస్తూ ఉంటారు. సత్య మార్గంలో నడిపిస్తుంటారు. వారు పాపం చేయాలంటేనే భయపడి చచ్చిపోతారు, ఏడుస్తూ ఉంటారు. పాపం అంటే అంత దూరంగా ఉండిపోతారు దుర్మార్గానికి, పాపము. తను కాపాడుకుంటూ మనుషులను కాపాడుతూ ఉంటారు. అదే సత్యమైన బాటలు నడుచువాడికి పరలోకం వెళ్తాడు. సత్యం కలిగి జీవించు అని అర్థం, నీతి కలిగి ఉండు అని అర్థం. దేవుడు తన వాక్యం ద్వారా నీతియు సత్యం కలిగి సంతోషంతో నడుచు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. నన్ను నడిపించు ప్రభువా, నీతిగా నన్ను నడిపించు ప్రభువా, నేను సత్యం కలిగి ఉండలాగిన చేయి ప్రభువా అని నువ్వు అన్నప్పుడు నీకు ఒకవేళ నువ్వు సత్యం కలిగి లేవేమో, నువ్వు నీతి కలిగి లేవేమో, ఇతరుల డబ్బులు దొంగిలించుచున్నావేమో, ఎక్కడ కూడా యథార్థంగా లేవేమో, ఎవరిని పడితే వారిని కొడుతున్నావేమో, తిడుతున్నావేమో, అప్పుడు నువ్వు నష్టపోతున్నావేమో. నీకు తెలియదేమో, ఎవరు చెప్పేవారు లేరేమో, ఎవరు అర్థం చేసుకునే వారు నీ గురించి లేరేమో, ఎవరు చెప్పినా వినవేమో. అందుకొరకు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యంతో నీతి కలిగి ఉండు నాన్న, న్యాయం కలిగి ఉండు నాన్న, సత్యం కలిగి ఉండు. దేవుని మాట నమ్మి, దేవుని వాక్యం నమ్మి, దేవుని ప్రార్థించు. దేవుని నిన్ను సత్యమైన బాటలు నడిపించమని ప్రార్థన చేయమని కోరు. అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు ఎప్పుడు అంత ఈజీగా నడిపించడం కాదు. అలా అడిగినప్పుడు నువ్వు సత్యమైన బాటలో లేనప్పుడు, నడిపించబడినప్పుడు, అడిగినప్పుడు దేవుడు నడిపిస్తాడు. అప్పుడు నువ్వు లబ్ధి పొందుతావు. పాపం చేయకుండా, నరకానికి వెళ్ళకుండా పరలోకానికి రాబడతావు. ఆ సత్యం వల్ల నీకు ఆహారం పుడుతుంది, ఆ నీతి వల్ల నీకు ఆహారం దొరుకుతుంది, మంచి చేకూరుతుంది, చెడు నుంచి విడిపించబడతావు. సరేనా? దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడింది మీ డైరీలో రాసుకొని ప్రార్థన చేసుకోండి. సరేనా? గుడ్ నైట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.